నిన్న మనం కొన్ని విషయాల్ని చెప్పుకున్నాం యోగ వాసిష్టంలో. ఇది అంతా పూర్తిగా ఒక మనశ్శాస్త్రంలాగా ఉంది. మనస్సుకి సంబంధించిందే ఇదంతా. చిత్తమే కాకపోతే ఇంక ఈ ప్రపంచం అంతా ఏమీ లేదు. ఈ మనస్సే ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తోంది. మనస్సే తప్పించి వేరే ఏమీ లేదు. ఇవన్నీ కూడా మనం చూసేవి, మనం వినేవి అన్నీ కూడా మనస్సే. ఈ మనస్సు వల్లే ఈ జగత్తంతా వచ్చింది. అందువల్ల ఆ మనస్సుని ఆ పరమాత్మలో లయం చేసే ప్రయత్నం చేయాలి సాధనతో, అభ్యాసంతో అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. నిన్న మనం కొన్ని విషయాలు అనుకున్నాం, కొన్ని విషయాల్ని మాట్లాడుకున్నాము. మందబుద్ధులు ఎట్లాగైతే ఆ ఇంద్రజాలాన్ని అంటే ఒక మ్యాజిక్ని సత్యమని అనుకుంటారో అట్లాగే అజ్ఞానంతో మనం ఈ ప్రపంచాన్ని సత్యము అని అనుకుంటున్నాము. సత్యం అనుకుని సత్యమైన ఆ పరమాత్మని మర్చిపోతున్నాము. ఆ భగవంతుడిని, సద్గురువుని మర్చిపోతున్నాము. ఆ పొరపాటు మనం చేయకూడదు అని నిన్న మనకి చెప్పారు. ఈరోజు దీర్ఘస్వప్న స్థితిం యాతః సంసారాఖ్యో మనోబలాత్ అసమ్యక్ దర్శనాత్ స్థాణౌ ఇవ పుంస్ ప్రత్యయో ముధా. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భ్రాంతితో ఉన్నవాడు అంటే ఒక భ్రమలో నిండిపోయినవాడు ఒక స్థాణువుని చూసి, అంటే సగం నరికేసిన ఒక మాను ఉంది, ఒక మొద్దు ఉంది, అది దూరంగా నిలబెట్టారు. దాన్ని చూసి పిల్లలు భ్రమపడతారు. ఎవరో ఒకడు కూర్చున్నాడు ఇక్కడ, ఎవరో దొంగ ఉన్నాడు, ఏదో దయ్యం ఉంది అని భయపడతారు పిల్లలు. అక్కడేమీ లేదు, సత్యంగా ఉన్నది ఒక మాన్ ఉంది, అక్కడ ఒక మొద్దు ఉంది. ఆ మొద్దుని చూసి ఎవరో నన్ను భయపెడుతున్నారు అని పిల్లలు అనుకున్నట్టుగా, అలాగే ఆ భ్రాంతితో ఆత్మజ్ఞానహీనమైన ఆ జ్ఞానం వైపు మనకు మనస్సు లేదు, ఆ ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయలేదు. అందువల్ల మనస్సు పరమాత్మలోనే మిథ్య అయిన ఈ జగత్తుని చూస్తుంది. అది జరిగేది. పరమాత్మలోనే మిథ్యా జగత్తుని చూస్తుంది. అంటే చూడాల్సిన దాన్ని చూడకుండా వేరే దాన్ని చూస్తుంది. అంటే అక్కడ మొద్దు అని తెలిస్తే మనకు భయం లేదు. అలాగే ఇదంతా కూడా పరమాత్మ అని తెలిస్తే భయం లేదు. ఇది పరమాత్మ కాదు, ఇది జగత్తు అనుకుంటున్నాం. ఇది ప్రపంచము, ఆయన వేరే, ఇది వేరే అని అనుకుంటున్నాం. అందువల్ల మనకి భయం వస్తోంది, అందువల్ల మనకి బాధ కలుగుతోంది. ఇదే కారణం తప్ప వేరే లేదు. ఇది ఎందుకు అవుతోంది అంటే, ఆ మనస్సుకు పట్టిన ఒక కిలుము, ఆ మనస్సుకు పట్టిన అజ్ఞానం, ఆ మనస్సుకు పట్టిన ఒక అవిద్య, దానివల్ల ఇది జరుగుతోంది. ఆ మాయ వల్ల ఇది జరుగుతోంది, ఆ భ్రమ వల్ల ఇది జరుగుతోంది. ఇది తప్ప వేరే కారణం లేదు. అందుకనే విచారణ చేసి చూస్తే, విచారణ అనేది చాలా ముఖ్యం. గురువాక్యాన్ని విని దాన్ని బాగా విచారణ చేయాలి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా గురువాక్యాన్ని స్మరణ చేసుకుంటూ, నాకు చెప్పారు ఈ మాట, ఈ ఉపదేశం నాకు చేశారు, దీనిలో అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, రహస్యం ఏమిటి అని దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. దాన్నే విచారణ అంటారు, నిరంతరమైన ఆలోచన. ఆ విచారణ చేసి చూస్తే ఎలాగైతే ఇది మొద్దు మాను అని తెలుస్తుందో, ఎవరో ఇక్కడ లేరు అనే భయం మనకి ఎట్లాగైతే పోతుందో, అలాగే విచారణ చేసి చూడు, అప్పుడు ఈ జగత్తంతా కూడా పరమాత్మలాగానే కనిపిస్తుంది. రావటము పోవటం అనేది ఒక భ్రమ, భ్రాంతి, మాయ అనేది తెలుస్తుంది. ఎప్పుడూ ఉన్నవాడు పరమాత్మ రావటం ఏమిటి, పోవటం ఏమిటి, ఆయన కాకుండా వేరే ఏది లేదు కదా ఈ ప్రపంచంలో అనేది నీకు తెలుస్తుంది. ఎలాగైతే పిల్లవాడికి ఆ భయం కలిగినప్పుడు మనం లైట్ వేసి చూపించి, ఇది చూడు, ఇది మొద్దు, ఇది మాను, ఇది అని చూపిస్తే వాడికి భయం పోతుందో, అవునవును అని నవ్వుతాడో, అలాగే గురువు ఆ గురువాక్యం అనే ఆ లైట్ వేసి చూపించినప్పుడు మనకి భ్రమ తొలగిపోయి పరమాత్మ చైతన్యము, ఆ ప్రకాశం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడం అక్కడ అభిప్రాయం. అప్పుడు ఇది స్వప్నం లాంటిది అని తెలుస్తుంది. మనకి ఈ జగత్తంతా కూడా ఒక కళ లాంటిది అని తెలుస్తుంది. కళ వచ్చింది పోయింది అని ఎవరైనా బాధపడతారా ప్రపంచంలో? కళ వచ్చింది, మంచి కళ సంతోషం, చెడు కళ అంటే కాసేపు బాధపడతాం. కానీ నిజంగా జ్ఞానం ఉంటే ఇది కళే కదా, మంచి చెడు ఏముంది ఇక్కడ అనే భావన మనలో వస్తుంది. అలాగే ఈ జగత్తు కూడా స్వప్నం లాంటిది, కళ లాంటిది అనేది మనం ఎప్పటికీ మర్చిపోరాదు. అనాత్మాలోకనాచిత్తం చిత్తత్వం నానుశోచతి వేతాల కల్పనాత్ బాల ఇవ సంకల్పితే భయే. ఇక ఒక ప్రశ్న కలిగింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఆత్మ తన సంపూర్ణానంద భావం దాని నుండి జారిపోవటానికి కారణాన్ని, కానీ ఆత్మ అనేది ఎప్పుడూ ఒక సంపూర్ణానంద స్థితి. అది ఆత్మ అంటే ఏమిటి అంటే ఆనందము అని. అందుకనే సచ్చిదానంద అంటాం మనం. సతచిత్ ఆనంద. ఎక్కడ ఏ సంప్రదాయంలో ఏ భగవంతుణ్ణి, ఏ దేవుణ్ణి ఎలా మనం పిలిచినా కూడా సచ్చిదానంద అనే పేరు ఉంటుంది.
మన సద్గురువుకి అదే పేరు ఉంది. మనం ఆనందం సంతోషించాలి. సత్ చిత్ ఆనంద. ఆయన నిరంతరంగా నిత్యంగా ఉండేవాడు, శాశ్వతమైన వాడు. చిత్ స్వరూపంగా అంటే జ్ఞాన ప్రకాశంగా ఉండేవాడు. ప్రకాశం వెలుగే ఆయన స్వరూపం. జ్ఞాన ప్రకాశం అంటే లైట్ లాగా కరెంటు పోతే ఆరిపోయే దీపం కాదది. జ్ఞాన ప్రకాశం, జ్ఞానం అనే ప్రకాశం ఎప్పుడూ ఉండేది. ఆనంద స్వరూపం అంటే దుఃఖం అనేది లేశం కూడా లేనటువంటి ఆనంద సముద్రం, అనంతమైన ఆనంద సముద్రం లాంటివాడు. అదే సచ్చిదానంద అంటే ఆత్మస్థితి అట్లా ఉంటుంది, ఎప్పుడు సంపూర్ణానంద భావంలో ఉంటుంది. ఆ దాని నుంచి జారిపోవటానికి, జారిపోయే జీవుడయ్యాడు. దాని నుంచి నువ్వు జారిపోయి పడిపోయావు కాబట్టే జీవుడయ్యాడు. జారిపోయి పడిపోతే కాళ్ళు చేతులు విరిగినట్టుగా మనకు కూడా ఇక్కడ ఈ చిత్తత్వం అనేది వచ్చింది, ఈ మనస్సు అనేది వచ్చింది. ఈ మనస్సు వల్ల తాపత్రయాలు ప్రారంభమయ్యాయి. అలా జారిపోవటానికి కారణాన్ని కానీ, అన్ని దుఃఖాలకు కారణాన్ని కానీ, ఏమిటి దుఃఖాలకు కారణం ఏమిటి అని ఆలోచన చేయాలి ఒకసారి. దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, ఏమిటి కారణం, ఎలా వస్తున్నాయి అని ఆలోచన చేస్తాం మనము. ఎలా వచ్చింది ఈ దుఃఖం అని, ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచన చేస్తాం. అలాగే ఈ దుఃఖాలకి కారణం ఏమిటి అని, ఈ దుఃఖాలు ప్రారంభం అవటానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే జన్మ కారణము అని తెలుస్తుంది. జన్మని పోగొట్టుకోవాలి ప్రయత్నం చేయాలి మనం, కానీ చెడుగా ప్రయత్నం చేస్తారు. ఎట్లా అంటే ఈ జన్మ ఉంటేనే కదా దుఃఖము, అందుకనే ఈ జన్మ చాలించేద్దాము, ఆత్మహత్య చేసుకోవటం. అది చాలా అపరాధము, అది చాలా తప్పు. అది ఆ ఆలోచన కూడా రాకూడదు మనకి. ఆంజనేయ స్వామి అంటాడు సుందరకాండలో, బతికుంటే కదా సంతోషాలు కలిగేది. బతికుంటే ఈరోజు రేపో సంతోషం చూస్తావు, చచ్చిపోతే ఏమొస్తుంది. ఆయన అదే అనుకుంటాడు. సీతామ్మవారికి కనిపించలేదు, ఆయనకి చాలా బాధపడ్డాడు. అయ్యో ఎంత వెతికినా కనిపించలేదే, చచ్చిపోదామా అనుకున్నాడు ఆయన, ఆత్మహత్య చేసుకుందామా అనుకున్నాడు ఆయన. అంటే మళ్ళీ ఆయన మనకి సమాధానం చెప్తాడు, ఇది చాలా తప్పు, చూడండి ఆత్మహత్య అనేది ఆలోచన కూడా రాకూడదు, అందువల్ల నేను చేయను. ఏం చేస్తాను, నిరాహారంగా ఉండిపోతాను అంత. ఉరి వేసుకోవటాలు, విషం తాగటాలు పనులు చేయను నేను, నిరాహారంగా ఉండిపోతాను. అందుకు అనుమతి ఉంది, నిరాహారంగా ఉండేందుకు అనుమతి ఉంది. కానీ దానికి ఎంతో యోగ సాధన కావాలి. ఓకే, చిన్న విషయం కాదు కదా. ఏకాదశి 3 గంటలు ఉపవాసం ఉండటమే చాలా కష్టం. ఆయన నిరాహారంగా ఉండిపోతానని చెప్పాడు. నిరాహారంగా ఉండి ప్రాయోపవేశం చేస్తాను. ముందనుకున్నాడు చెట్టు కింద ఇట్లా చేయి పెట్టుకుని కూర్చుంటాను, ఏదైనా పండు పడితే తింటాను అనుకున్నాడు. తర్వాత అనుకున్నాడు, చేచే అది కూడా ఎందుకు, ఆ పండు కోసం ఆశపడటం ఎందుకు, అది కూడా చేయను అసలు, అది వద్దు, అది మానేస్తాను, అసలు నిరాహారంగా ఉండిపోతాను అంతే. ఈ శరీరం రాలిపోతే రాలిపోతుంది అని అనుకున్నాడు. అలా నువ్వు చేయొచ్చు, శరీర త్యాగం అలా చేయొచ్చు, కానీ అది సులభం కాదు. అది దానికి గురువుల అనుమతి కావాలి, నిరాహారంగా ఉండేందుకు అనుమతి కావాలి. ఏకాదశికి మాత్రమే అనుమతి ఉంది. ఏకాదశి రోజు ఏం నియమం పెట్టారండి, ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి అయిపోయేలాగా భోజనం చేయాలి, లేకపోతే ఏకాదశి వ్రత ఉపవాసం చేసిన ఫలము నీకు రాదు. అంబరీషుడి కథలో అదే కదా జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు ఇలాగే బాగుంది అని ఉండిపోతారు. దోషం, అది తప్పు, అది చాలా తప్పు. అది యతులు కూడా అటువంటి ఉపవాసం చేయకూడదు. నిరాహారమైనది యతులు కూడా గురువు అనుమతి లేకుండా చేయకూడదు. గురువు అనుమతి లేకుండా దీర్ఘోపవాసం చేశావంటే దానివల్ల నీకు ఫలం ఉండదు. ఒక ఆమె ఉండేవారు ఇక్కడ, మధు ఆంటీ అని పిలిచేవారు, అమ్మ అని. ఆమె స్వామీజీని అడిగింది, స్వామీజీ నాకు అనుమతి ఉందా. నోరు కూడా తెరవలేదు ఆమె. అంటే లోపల పుట్టే లాలాజలం ఆగిపోయింది. అది లేకపోతే నోరు తెరవలేం మనం. అది అక్కడ పుడుతోంది కాబట్టి నోరు తెరుస్తాం మనం. అది అక్కడ పుడుతోంది కాబట్టి ఏదైనా ఆహారం తీసుకుంటాం మనం. అది అక్కడ పుడుతోంది కాబట్టి దాంతో కలిసిన ఆహారం లోపలికి వెళ్తేనే జీర్ణం అవుతుంది. ఒకేసారికి నీళ్లు గడగడ తాగకూడదు. ఎందుకంటే కొద్ది కొద్దిగా తాగాలి. ఆ లాలాజలంతో పాటుగా లోపలికి వెళ్ళాలి నీళ్లు. అప్పుడు అది ఆ నీరు మనకు మంచి చేస్తుంది. లేకపోతే అది ప్రమాదం. అది గడగడా తాగేయటం అనేది ప్రమాదం, ఎంత దాహంగా ఉన్నా కూడా. ఆ లాలాజలమే పుట్టడం ఆగిపోయింది ఆమెకి. అంటే నోరు కదల్చలేదు ఆమె. భయంకరమైన బాధ అది, చెప్పలేనటువంటి బాధ అది. ఏమండి, ఒక పుండైతేనే మనం భరించలేము నోట్లో, లాలాజలమే పుట్టకపోతే. నోరు ఇలా తెరవాలంటే మనకి లాలాజలం కావాలి లోపల. చాలా చిన్నగా పుడుతుంది అది, కానీ అది ముఖ్యమైనది, అది శరీరానికే ముఖ్యమైనది. ఆమెకి అది పుట్టడం ఆగిపోయింది. 27 సంవత్సరాలు బాధపడింది ఆమె. అది ఇంకా తీవ్రమైపోయింది. తీవ్రమయ్యి స్వామీజీని అడిగింది, స్వామీజీ నేను ఇంకా ఆహారం మానేస్తాను అంటే. ట్యూబ్తో వేయచ్చు, ట్యూబ్ ఫుడ్ అని పెడతారు కదా, ట్యూబ్తో వేసి బతికించవచ్చు, తిన్నట్టే లెక్క. కానీ ఆమెకి అది నచ్చలేదు. నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, మీరు నాకు యోగా నేర్పారు, నేను ఆహారం మానేస్తాను.
అనుమతి ఇచ్చారు. సరే అయితే ఆహారం మానేసాను. 80 రోజులు ఆహారం లేకుండా ఉందండి ఆశ్రమంలో. 80 రోజులు, చిన్న విషయం కాదు. 80 రోజులు ఆహారం లేకుండా ఉండి, అంటే సద్గురు కృప, ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంది. చివరిలో కూడా ఆమె అందరికీ ఇలా ఇలా అంటూ మంత్రం చేస్తూ, ఇలా చూపిస్తూ మంత్రం చేస్తూ, కదల్చలేదు ఆమె. ఇట్లా ఇట్లా మంత్రం చేస్తున్నట్టు లెక్క కదా, ఇట్లా ఇట్లా అంటూ అందరికీ నేను వెళ్ళొస్తానని ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పి వెళ్ళింది. అనుమతి తీసుకుని చేసింది. 80 రోజులు ఉపవాసం కూడా అనుమతి లేకుండా చేస్తే దోషమయ్యేది, చేయటానికి లేదు. ఆత్మరక్షణ, శరీర రక్షణ చేసుకోవటం కోసం ట్యూబ్ ఫుడ్ ఉంది కదా, పెట్టుకోవాలి. అది మందు. అది శరీరము ఆరోగ్యం లేకుండా రోగాలకి వశమైపోతే మందులు వేసుకోవాలి. మనం శరీరాన్ని రక్షణ చేసుకోవాలి. ఆ మందుల్ని సృష్టి చేసింది భగవంతుడు. అందుకనే ఆయుర్వేదాన్ని ఆయనే కదా సృష్టి చేశాడు. ఆయుర్వేదం నుంచే కదా ఇవన్నీ వచ్చాయి. మందులు వేసుకోవడం తప్పు కాదు, శరీరాన్ని రక్షణ చేసుకోవడం తప్పు కాదు. శరీరం మీద విపరీతమైన ప్రేమ తప్పు. శరీరాన్ని రక్షణ చేసుకునేది ఎందుకు అంటే మంచి పనులు చేయటానికి, సాధన చేయటానికి. అందుకని శరీరం కావాలి. మనము ఉన్నవాళ్ళము వాళ్ళ అవస్థ పడుతూ ఉంటే వాళ్ళ శరీరాన్ని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళ అనుమతి, నాకు ఇది అవసరము అంటే ఆ సేవ చేయాలి. వెంటిలేటర్ పెట్టి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కోమాలో వాళ్ళు ఇది మాకు వద్దు అంటే మరి ఇక వాళ్ళ ఇష్టం. అది తీసేసేయండి వెంటిలేటర్ అని వాళ్ళంటే వాళ్ళ ఇష్టం. మన చేతనైతే, మనం చేయగలిగి ఉంటే, మనకి ఆర్థికంగా స్తోమత ఉంటే అన్నీ చేయాలి, అన్నీ కాపాడాలి. నేను ప్రయత్నాలు చేస్తాం. ఇక వద్దు అని వాళ్ళన్నా లేదా సద్గురువుల అనుమతి ఇచ్చినా కూడా అప్పుడు పర్వాలేదు. అంతేగాని ఆత్మహత్య అనేది మహాదోషము, మహాపాపము. దుఃఖాలకి కారణం జన్మే కదా, అందుకని జన్మే లేకపోతే సరిపోతుంది కదా అని ఆత్మహత్య చేసుకోవటం చాలా తప్పదు. దీనివల్ల ఇంకా దుఃఖాలు పెరుగుతాయి, దీనివల్ల ఇంకా కష్టాలు పెరుగుతాయి. ఈ లగేజ్ కూడా అప్పుడు చేరుతుంది. ఈ లగేజ్ తీసి పెట్టేసి ఆ లగేజ్ లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు కదా, అప్పుడు కొత్త లగేజ్ వస్తుంది, దాంతోపాటుకి ఈ లగేజ్ వస్తుంది. అంటే ఇంకా బరువు పెరిగిపోతుంది. దీన్ని అనుభవించాలి, మళ్ళీ దాన్ని అనుభవించాలి. మధ్యలో ఈ ఆత్మహత్య చేసుకున్న పాపము, దీనికి ఎన్ని జన్మలో తెలియదు మనకి. ఇంత పెద్దది అయిపోతుంది మనకి. అందుకనే దుఃఖానికి కారణము జన్మ అయినా కూడా జన్మని పోగొట్టుకోవటం అట్లా కాదు, జన్మ లేకుండా చేసుకోవటం అనేది గురువుల కృపతో, గురువాక్యాన్ని విని జ్ఞానంతో, సాధనతో, సత్కర్మతో చేసుకోవాలి. అది చెప్పడం అక్కడ అభిప్రాయం. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఆధ్యాత్మికంలో ఇవన్నీ చాలా ప్రధానమైనవి, మూలమైనవి, ముఖ్యమైనవి. అందుకోసం మనం వచ్చాము. ఈ మధ్యలో ఇవన్నీ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఇది వ్యవహార ప్రపంచం కాబట్టి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల దుఃఖానికి కారణాన్ని కానీ విచారణ చేసి తన మనోభావమే అన్నిటికీ కారణము, అన్ని అనర్థాలకి కారణము అని ఎందుకు తెలుసుకోలేకపోతోంది నీ మనస్సు కానీ లేదా ఆ జీవుడు కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఇటువైపు ఎందుకు దృష్టి ఉండటం లేదు? అర్జునుడు అడిగాడే, నువ్వు సర్వజ్ఞుడివి, సర్వేశ్వరుడివి, సర్వశక్తివంతుడివి, ఇవన్నీ తెలిసినా కూడా జనాలు ఎందుకయ్యా పాపం చేస్తున్నారు అంటే కృష్ణుడు నవ్వి చెప్పాడు, దీనికి ఏంటి సమాధానం చెప్పేది? తెలిసినా కూడా పాపం చేస్తారు. తెలియని వాళ్ళు పాపం చేస్తారంటే సరే, తెలిసిన వాళ్ళు కూడా పాపం చేస్తారు, ఏమిటిది విచిత్రము అని అడిగాడు కృష్ణుడు. ఏం చెప్తానైనా, కామయేష క్రోధ ఏష, ఈ కామక్రోధాల వల్ల పాపం చేస్తున్నారు అంతే. ఇవి రెండే కారణం. మహాశనః మహాపాప్మ, దీనికి ఎప్పుడూ ఆకలే, ఇది మహాపాపాలు చేస్తూ ఉంటుంది. దీనికి ఎప్పుడు ఆకలి కాబట్టి తినేస్తూ ఉంటుంది, మన జన్మనంతా తినేస్తుంది. ఈ కామక్రోధాలు రెండు ఒకటే, రెండు వేరే వేరే కాదు. ఇదే కామము, ఇదే క్రోధం అంతే. కామమే క్రోధంగా మారింది. అందువల్ల ఇది మహాశనః మహాపాప్మ, ఇది చాలా పెద్ద శత్రువు అని తెలుసుకో. నువ్వు విధ్యేనమిహ వైరిణం, నీ జన్మలో దేనికన్నా వేరే శత్రువు లేడు అని తెలుసుకో. ఏదో వాళ్ళని వీళ్ళని చూసి శత్రువులు మిత్రువులు అనుకుంటావు, కానీ వీడు అసలైన శత్రువు, వీడిని నువ్వు తెలుసుకో అని చెప్పాడే. అలా ఏమిటి, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని ఒక ప్రశ్న, ఆ ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్తున్నారు. ఏమని సమాధానం చెప్పారు అంటే, ఒక చిన్న పిల్లవాడు, ఒక బాలుడు భేతాళ కల్పన చేసుకుని, అంటే ఏదో ఒక భేతాళుడు, ఏదో ఒక భూతము ఏదో ఉంది అని ఆ కల్పన ఒకటి మనస్సులో చేసుకుని, దాని ఆవేశం, ఆ భేతాళ ఆవేశం, ఆ భూతావేశం నిజంగా ఉంది అని ఒక ఆవేశం. మనకి ఎట్లా అయితే భక్తి ఆవేశం వస్తుందో, భయ ఆవేశం అనేది ఒకటి ఉంది. భయం అనేది భయమే పూర్తిగా అయిపోతుంది, భయమే జన్మలాగా మారిపోతుంది, భయమే మనస్సులాగా మారిపోతుంది. ఆ ఆవేశంతో, ఆ భూతావేశంతో, ఆ భేతాళ ఆవేశంతో ఆ చిత్తం అంతా కూడా దాంతో నిండిపోయి, దాంతో భయపడి, భయ కారణాన్ని విచారించకుండా
ఏమిటి భయం ఎందుకు కలిగింది అని వాడికి ఏం విచారణ ఉందా చిన్నపిల్లవాడికి? ఆ విచారణ అనేదే లేకుండా ఆత్మభావం నుండి జారిపోయిన ఆ చిత్తము బ్రహ్మను గురించి ఊహించదు, ఆలోచించలేదు. తాను నిజస్థితిని తెలుసుకోలేనట్టుగా ఆ స్థితిలో ఉండిపోతాడు. విచారణ లేకపోవటం వల్ల ఇది జరుగుతోంది. మనకి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు విచారణ చేయటం కోసం, దాన్ని ఉపయోగించటం కోసం. దాన్ని ఉపయోగిస్తే మనకి సత్యం అనేది తెలుస్తుంది అని. తాను జారిపోయానని కూడా చిత్తానికి తెలియదు, పడిపోయానని కూడా చిత్తానికి తెలియదు. తాగుబోతులు పడిపోయారని కూడా తెలియదు వాళ్ళకి పడ్డారని కూడా తెలియదు వాళ్ళకి. అట్లాగే పడిపోయి ఉంటారు రోడ్డు మీద. ప్రొద్దున్న ఎవరైనా వచ్చి లేపితే అప్పుడు తెలుస్తుంది. అలాగే ఆ చిత్తము జారిపోయింది అని కూడా చిత్తానికి తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. తాను పడిపోయానని కూడా ఆ చిత్తానికి తెలియదు. ఆత్మ చిత్త రూపావస్థను పొంది, ఆత్మ కాస్త ఇప్పుడు కాస్త చిత్తం అయిపోయింది. ఆత్మ కాస్త చిత్తం అయిపోయింది, మనస్సు అయిపోయింది. అల్పత్వాన్ని పొంది నేను అల్పుణ్ణి అనుకుంటూ ఉంటే ఏం చేస్తాం? తన స్వరూపాన్నే తాను మరిచిపోయి అనాత్మ వస్తువులను కల్పించుకుని వాటినే సత్యమని తలుస్తూ చిత్తభావం వల్ల కలిగిన అనర్థాలను గురించి కొద్దిగా కూడా శోకించదు, బాధపడాలి. దీనస్థితిని చూసి ఇదేమిట్రా ఇట్లా ఇంత హీనస్థితికి వచ్చేసానే బాధపడాలి. నా పని చిత్తము చెయ్యదు, ఇది నాయన జరిగేది. అందువల్ల తన స్వరూప ఆనందం, తన సంపూర్ణ ఆనందం దాని నుంచి పడిపోతున్నాడు, దాన్ని మరిచిపోరాదు. అందుకనే మనం దేవస్థానానికి వెళ్ళటం ప్రతిరోజు ఏదో కొద్దిగా మంత్రాలో ఏదో సాధన చేయటం, లేదా గురువాక్యాన్ని వినటం, దాన్ని తలుచుకోవటం, మంచి పనులు చేయటం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆనందాన్ని గుర్తు చేసుకోవటం కోసమే. ఆనందిస్తూ అనుభవిస్తూ చేయాలి. ఏ పని చేసినా కూడా ఆ ఆనందానికి దూరమై చేయకూడదు. అప్పుడు దాని నుంచి ఫలం రాదు మనకి. ఎంత పెద్ద పని చేసినా కూడా ఫలం రానట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఆనందానికి దూరమైపో తినండి వచ్చారా, ఇది అన్నదానం అవుతుందా అండి? ఇంతమంది తయారైపోతారు అన్నదానం అనగానే అని వడ్డిస్తాడు. వడ్డించాడు, వాళ్ళు తిన్నారు, వాళ్ళకి కడుపు నిండింది. వాళ్ళేమిటి స్వామి ఎప్పుడు అంటారు, అలాంటి వాడైతే అవన్నీ పట్టించుకోవడం, ఇంకో 2 గరిటెలు ఎక్కువ తింటాడు అని. తిట్టేవాళ్ళు ఉన్నా కూడా తిడితే తిట్టాళ్లే, కడుపు నిండటం మాత్రం సహజమే. వీడు వడ్డించాడు, వాళ్ళకి కడుపు నిండింది, కానీ వీడికి మాత్రం ఆనందం లేదు. ఎందుకు? ఆనందంతో చేయలేదు, నువ్వు నవ్వుతూ చేయలేదు ఆ పనిని. చేసావు పని కానీ ఆనందంతో చేయలేదు. అలాగే ఏ పని అయినా సరే, ఏ వ్యాపారం అయినా సరే ఆనందంగా సంతోషంగా ఇష్టపడి చేయి, దాని నుంచి ఫలం వస్తుంది నీకు. నిష్ఫలమైతే కాదు అది. నువ్వు అనుకున్న ఫలం వచ్చేందుకు సమయం పడుతుందేమో, కానీ నిష్ఫలమైతే కాదు. అదే ఆ ఆనందం లేకుండా అనుభవించి చేయకపోతే మాత్రం దాని నుంచి ఏమాత్రమూ ప్రయోజనం లేదు. అందరూ ప్రయోజనం పొందుతారు, నీకు ప్రయోజనం లేదు. అలా కాకూడదు. అలా అయితే చాలా మనం దుఃఖిస్తున్నట్టుగా, చాలా శోకంలో ఉన్నట్టుగా లెక్క. అందువల్ల ఇది ఆలోచన చేయకుండా చిత్తరూపావస్థని పొందిన ఆత్మ ఏమిటి ఇట్లా అయిపోయాను నేను అని ఆలోచన లేకుండా ఉంటుంది. అందువల్ల ఆ పని చేయొద్దు అని చెప్తాం. అనాఖ్యస్య స్వరూపస్య సర్వాశాతిగతాత్మనః చేత్యోన్ముఖతయా చిత్తం చిత్తా జీవత్వ కల్పనం. ఇక ఈ సృష్టి అనేది ఎలా ఒకదాని నుంచి ఇంకొకటి, ఇంకొక దాని నుంచి ఇంకొకటి, అలా ఆ క్రమాన్ని చెప్తారు. ఎలా వచ్చింది ఈ సృష్టి అని మనం అడుగుతాం కదా, ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది, దీనికి కారణం ఏమిటి అని. ఆ వరుసని చెప్తున్నారు. జీవత్వాదప్యహంభావ అహంభావాచ్చ చిత్తత చిత్తత్వాదింద్రియాదిత్వం తతో దేహాది విభ్రమా దేహాదిమోహతస్వర్గ నరకౌ మోక్షబంధనే బీజాంకురవదారంభ సంరూఢే దేహకర్మణో. అవ్యక్తము, దాని గురించి చెప్పలేం, అవ్యక్తమైంది అది. ఆ అవ్యక్తము సర్వశాంతి స్వరూపము, దానికన్నా శాంతి అయిన స్థానం ఇంకొకటి లేదు. అటువంటి స్వరూపము ఆత్మ యొక్క సర్వ అనర్థాలకు మూలమైన సృజనేచ్ఛ నుండి చిత్తం వచ్చింది. అంటే అటువంటి ఆత్మ నుంచి చిత్తం పుట్టింది. ఈ చిత్తానికి, మనస్సుకి కారణం ఆ పరమాత్మే, పరబ్రహ్మే అనేది తెలుసుకో. అక్కడి నుంచి పుట్టింది అంటే అదే అయి ఉండాలి కదా. మరి అదే అయితే తాపత్రయం లేదు, అది కాకుండా ఉంది కాబట్టి తాపత్రయం. అదే అయితే ఇబ్బంది లేదు. అక్కడి నుంచే వచ్చింది, అలాగే ఉంటే ఏమిట్రా ఆ వంశంలో పుట్టావు ఇలా ఉన్నావు అని అంటారు. ఆ వంశంలో పుట్టినట్టుగా యోగ్యంగా ఉంటే ఎవరు ఏమనరు. అక్కడ పుట్టి, ఆ పరమాత్మ నుంచి పుట్టి, అది కాకుండా ఉంది, అది వేరేగా ఉంది, మారిపోయింది, నానా కష్టాల్లో చిక్కుకుపోయింది. అందువల్ల ఈ మాట చెప్తున్నారు. అక్కడి నుంచి ఆ అవ్యక్తము సర్వశాంతి స్వరూపము అయిన ఆత్మ నుంచి చిత్తము, చిత్తం నుండి జీవత్వము, జీవుడు అనేది ఆ చిత్తం నుంచి వచ్చింది.
నేను జీవుణ్ణి కావాలి అంటే నేను జన్మించాలి, నాకు ఈ శరీరం కావాలి అనేవన్నీ కూడా ఆ చిత్తానికి ఆలోచనలు వచ్చాయి. ఇది మన జన్మ కన్నా పూర్వం. అది చిత్తత్వం అనేది ఆ పరమాత్మ నుంచి వస్తే, జీవత్వం అనేది ఆ చిత్తం నుంచి వచ్చింది. ఆ జీవత్వం నుండి అహంకారము, అహం అనేది వస్తుంది. అప్పుడు నేను అనేది వస్తుంది. నేను అంటే నేను విడిగా ఉన్నాను. విడిగా ఉంటే ఎలా ఉండాలి? ఇంకా అప్పటి నుంచి సంకల్పాలు. విడిగా ఉంటే ఇలా ఉండాలి, ఇవి చేయాలి, ఈ శరీరం రావాలి, ఇవన్నీ కూడా మన మనస్సులో ఇంకా ఒకదాని వెంట ఒకటి తయారవుతాయని. అహంకారం నుండి విషయ తన్మాత్రలు, విషయాలు ఇంకా పూర్తిగా రాలేదు, తన్మాత్రలు, విషయానికి కారణమైన తన్మాత్రలు. ముందు వీడు సంకల్పం చేసుకున్నాడు, ఓహో ఈ పదార్థాలు చేయాలి అని, ఈ పదార్థాలు తినాలి ఈరోజు అని, ఆయా వంటలు చేసుకుని తిన్నట్టుగా ముందు మనసులో పుట్టే ఈ పదార్థాలని, ఆ పదార్థాలు పుట్టిన వాడిని తయారు చేశాడు, వాటిని ఆరగించాడు. అలాగే విషయ తన్మాత్రలు, విషయ తన్మాత్రల నుండి ఇంద్రియాలు, ఆ విషయాలను అనుభవించాలంటే ఇంద్రియాలు కావాలి కదా. అందువల్ల ఆ జీవుడికి ఇంద్రియాలు వచ్చాయి. ఇంద్రియాల నుండి దేహాలు వచ్చాయి. ఇంద్రియాలు ఎక్కడ ఉండాలి? దేహంలో కదా ఉండాలి. ఇంద్రియాలు కావాలి అనిపించగానే ఒక దేహం ఒకటి తయారైంది. ఇంతా కూడా చిత్తము చేస్తున్న పని ఇది అంతా. ఆ దేహాల నుండి నేను నాది అనే ఒక అభిమానం, దేహం రాగానే నేను నాది, అహం మమ అంత తయారైపోతుంది. ఆ అహంభావం, ఆ అభిమానం, దానికి సంబంధించిన శోకమోహాలు, అహం మమ అనేవి వచ్చాయి అంటే శోకమోహాలు వచ్చేస్తాయి, దుఃఖము మోహము రెండు వచ్చేస్తాయి. అందుకనే మనం సమర్పణ చేసేప్పుడు ఇదం నా మమ అని సమర్పణ చేస్తాం. చెప్పుకోండి అంటారు, ఇదం నా మమ అని చెప్పండి అంటారు. వాళ్ళు అన్ని మంత్రాలు వాళ్ళు చెప్పి ఈ మంత్రం మాత్రం మనతో చెప్పిస్తారంటే ఇది చాలా ముఖ్యమైంది అని. ఇదంతా ఎవరిది? ఇదంతా నాదా? ఇదంతా ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చింది ఆయనకే మళ్ళీ సమర్పణ చేస్తున్నాను. చెరువులో నీళ్లు చెరువుకేమని అర్ఘ్యంతో ఇస్తూ ఇవి నావి నీళ్లు అనుకుంటే ఎంత అజ్ఞానం అది. నువ్వు చెరువులో ఉన్నావు, చెరువు నీళ్లు తీసుకున్నావు, చెరువుకే పోస్తున్నావు, ఈ ఎవరివి? అలా భావన చేయాలి. అప్పుడు శోకమోహాలు పోతాయి. అహం మమ అనే దాని నుంచి శోకమోహాలు వచ్చాయి, ఆ అభిమానం నుంచి శోకమోహాలు వచ్చాయి. ఈ శోకమోహాలకి కారణంగా మనం పనులు చేస్తున్నాం, వీటి గురించే పనులు చేస్తున్నాం, వీటి ద్వారానే పనులు చేస్తున్నాం. వాటికి ఫలంగానే స్వర్గ నరకాలు వస్తున్నాయి మనకి. స్వర్గం అంటే ఇక్కడ ఉండి అనుభవించేదే, నరకం అంటే ఇక్కడ ఉండి అనుభవించేదే. శరీరం అయిన తరువాత కూడా ఉంది కదా జన్మ. ఆ జన్మలో స్వర్గ జన్మ కానీ నరక జన్మ కానీ వస్తుంది. నరక జన్మ వస్తే మళ్ళీ కింద పడిపోతారు. స్వర్గ జన్మ వచ్చిన వాళ్ళు కూడా కింద పడిపోతారు కొన్నిసార్లు. ఆ స్వర్గాన్ని కూడా నిలుపుకోలేరు, అక్కడి వరకు వెళ్ళి దాన్ని నిలుపుకోలేక మళ్ళీ పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వర్గస్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా పైకి వెళ్ళటానికి, ఆ పరమాత్మని తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏ కష్టాలు లేకుండా సుఖంగా పుట్టించాడు భగవంతుడు నిన్ను అంటే కర్మలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు అని అర్థం. హాయిగా సుఖించరా, అహంకారంగా ఉండరా అని కాదు. ఎంతోమంది కష్టాల్లో ఉండి సంపాదించుకొని అవస్థ పడుతూ ఉంటారు. ఆ అవస్థలు అవి లేకుండా బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని, ఏదో రాజుగారికి బిడ్డలాగా పుట్టాడు అంటే అదృష్టం, స్వర్గలోకం వచ్చింది వాడికి. తర్వాత ఇంకా పై స్థానాల్ని పొందాలి అని. అలాగే స్వర్గ నరకాలు అనేవి భూమిలోనే ఉన్నాయి, స్వర్గ నరకాది జన్మలు కూడా ఉన్నాయి. ఈ జన్మ తర్వాత మనం చేసుకున్న పనులు బట్టి మనకి ఆ స్వర్గ నరకాలు వస్తాయి. బంధమోక్షాలు బీజాంకుర న్యాయంలాగా వస్తున్నాయి. అంటే ఒక విత్తనం నుంచి ఎలాగైతే మొలక వచ్చి మానై మహావృక్షం అవుతోందో, అలాగే ఈ చిత్తం నుంచి, చిత్తం అనే బీజం నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి అని దాన్ని తెలుసుకుని ఆ బీజాన్ని అంటే ఆ చిత్తాన్ని పరమాత్మలో కలిపివేసేయాలి. దాన్నే మనోలయము అంటారు. అందువల్ల కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని చెప్తారు. మనం దేవుణ్ణి చూడంగానే, సద్గురువుని చూడంగానే కళ్ళు మూస్తాం. ఎందుకు అంటే మనలో మనం దర్శిస్తూ ఉన్నాము. ఇది వేరే ఎక్కడ జరిగేది కాదు, వేరే ఎక్కడ దొరికేది కాదు. ఇది మనలోనే మనకి ఆ భగవంతుడు దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి ఆ చిత్తాన్ని ఆయనలో లయం చేసుకుంటాడు. అలా ఆ లయం చేసే స్థితి, ఆ సాధన మనకు కలగాలి అని మనం ప్రార్థన చేయాలి. ద్వైతం యథా నాస్తి చిదాత్మ జీవయో తథైవ భేదోస్తి న జీవచిత్తయో, యథైవ భేదోస్తి న జీవచిత్తయో తథైవ భేదోస్తి న దేహ కర్మణో. ఎంత చక్కగా చెప్పారు చూడండి. చిదాత్మ బ్రహ్మ, ఆ చిదాత్మనే బ్రహ్మ అని పిలుస్తారు. ఆ బ్రహ్మ జీవుడు వాస్తవానికి వేరు కానే కాదు. నువ్వు ఆ పరమాత్మ వేరు కానే కాదు వాస్తవానికి. కానీ వేరే అని అనుకుంటున్నావు. ఏం చేస్తాం వేరే అంటే?
పాత్రలో చూసిన సూర్యుడు వేరే, పైన ఉన్న సూర్యుడు వేరే అని అనుకుంటే పిల్లలు వేరే అయిపోతాడా? కాదు కదా, ఇద్దరూ ఒకటే. కానీ భ్రమతో అలా అనుకున్నాడు అంతే. నీళ్లలో కనిపించాడు కాబట్టి ఈ సూర్యుడు ఆ సూర్యుడు కాదు అని అనుకున్నాడు పిల్లవాడు. అలాగే మనము అనుకుంటున్నాం, బ్రహ్మ వేరే నేను వేరే అని అనుకుంటున్నాం. అలా అనుకోవద్దు. వీళ్ళకి వాస్తవంగా ఎటువంటి భేదము లేదు. అలాగే జీవుడు చిత్తము ఒకటే అయి ఉన్నారు. ఎలాగైతే బ్రహ్మకి జీవుడికి భేదం లేదో అలాగే జీవుడికి చిత్తానికి భేదం లేదు. చిత్తమే నువ్వు, మనస్సే మనము. ఎన్నోసార్లు చెప్పుకున్నాము, మనము అంటే మనస్సే, వేరే ఏమి కాదు. అందుకనే మనము అంటాం. మనం తెలుగులో మనం అంటాం, అందరినీ కలిపి మనము అంటాం. ఈ మనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నుంచే వచ్చింది. మనము కాదు అనుకునేది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా మనస్సు నుంచే వచ్చింది. వీళ్ళందరూ మనవాళ్ళు అని అంటే అది మనస్సే చేసిన పని. వీళ్ళందరూ మనవాళ్ళు కాదు, అది కూడా మనస్సే చేసింది పని. అందువల్ల ఇదంతా మనస్సే అయి ఉంది. జీవుడు చిత్తము అంటే వేరే వేరే కానే కాదు. జీవుడు చిత్తము ఒకటైనట్టుగా దేహాలు కర్మలు కూడా వేరే వేరే కాదు. దేహమన్నా కర్మ అన్నా ఒకటే, కర్మమన్నా దేహమన్నా కూడా ఒకటే అని ఈ అభేదాన్ని నువ్వు తెలుసుకో. కర్మైవ దేహో నను దేహ ఏవ చిత్తం తదేవాహమితిహ జీవ స జీవ ఏవేశ్వర చిత్స ఆత్మ సర్వశివ త్వేకపదోక్తమేతత్. ఇక చివర్లో ఒక గొప్ప మాటని చెప్పి ఈ సర్గని అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఇప్పుడు సకల శాస్త్రాల రహస్యాన్ని ఒకే ఒక పదంలో స్పష్టంగా చెప్తున్నారు అంటారు వ్యాఖ్యానంలో. సర్వశాస్త్రాల రహస్యం ఇది. దీనికన్నా శాస్త్రాలు చెప్పే మాట వేరే ఏమీ లేనే లేదు. దీన్ని ఒకదాన్ని మనం తెలుసుకుని భావన చేస్తూ ఉంటే చాలు. ఆ మాటను అక్కడ చెప్తున్నారు. వాస్తవానికి కర్మలు కాకుండా దేహానికి వేరే సత్తా ఉనికి లేనే లేదు. కర్మే దేహము, దేహమే కర్మ. అంటే నీకు దేహం వచ్చింది అంటే కర్మని బట్టే వచ్చింది తప్ప వేరే ఎందుకు రాలేదు ఈ దేహం అనేది. అందువల్ల కర్మ కారణము అని తెలుసుకో దేహానికి, వేరే ఎవరో కారణము అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఈ వంశంలో ఈ ఇంట్లో నేను ఎందుకు పుట్టాను, ఇలా ఎందుకు పుట్టాను అని వేరే ఎవరిని నిందించద్దు. నీ కర్మే నీ దేహానికి కారణమైంది. నీ తల్లిదండ్రి నిమిత్తమయ్యారు అంతే. నీ దేహం రావడానికి వాళ్ళు నిమిత్తమయ్యారంతే. నీ కర్మే నీకు ఈ దేహాన్ని రప్పించింది అని తెలుసుకో. అందువల్ల కర్మలే చిత్తము, చిత్తమే అహంభావం కల జీవుడు. ఆ జీవుడే ఈశ్వర చైతన్యము, ఆ జీవుడే ఈశ్వర చైతన్యము, అతడే బ్రహ్మ అయి ఉన్నారు. ఇవన్నీ కలిపి చూస్తే మనం ఒక పరబ్రహ్మ పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటారు. మనము చెప్పేదంతా కూడా ఎన్నెన్ని మాటలు చెప్పుకున్నా కూడా అవన్నీ కలిపి పరమశివస్వరూపమైన అంటే పరమ మంగళస్వరూపమైన, దానికన్నా మంగళస్వరూపమైనది వేరే లేదు. అందుకనే శివ అంటే మంగళం చేసేవాడు, మనకి మేలు చేసేవాడు అని. మంగళమే శివుడు అంతే అని. ఆ శివ అనేది పరమాత్మ అనే అర్థంలో ఇక్కడ ప్రయోగిస్తున్నారు. పరమ మంగళ స్వరూపమైన పరాత్పర వస్తువే అయి ఉంది తప్ప వేరేది కాదు. అంటే అది కానిది ప్రపంచంలో వేరేది లేదు. అంటే ఉన్నది ఒకటే అని కదా అర్థం. అది చెప్పదలుచుకుని ఈ మాట అన్నారు. అందువల్ల దానికన్నా వేరేది లేదు అని తెలుసుకుని, ఇది సంగ్రహంగా సంక్షేపంగా చెప్పబడిన శాస్త్ర రహస్యము. ఇది ఒక మహావాక్యం. సర్వ శివ అనేది ఒక మహావాక్యం. సర్వ శివ అంటే అంతా శివుడే, అంతా ఆ పరమాత్మే. ఉన్నది ఒకడే, శివుడేగా. శివుడే శివుడే శివుడేగా అనే భజన ఉంది కదా. ఆ శివుడు ఒక్కడే ఉన్నది, ఆయనే అంతా అయి ఉన్నాడు అని. శివ అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ సర్వశివస్త్వేక పదోక్తమేతత్. ఇన్ని మాటలు వద్దండి, మాకు ఒకే మాటలో చెప్పండి అని అంటే సర్వ శివ అని చెప్తారు. అంతా కూడా ఆ పరమేశ్వరుడే, అంతా కూడా ఆ పరమాత్మే. ఇదే అన్ని శాస్త్రాల రహస్యము అనేదాన్ని బాగా మనస్సులో గట్టి చేసుకుని దాని గురించే విచారణ చేస్తూ దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకోసమే మనం సద్గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించాలి. గురువు అనుగ్రహం కావాల్సింది అందుకోసమే, తక్కిన వాటి గురించి కాదు. తక్కిన వల్ల కనిపిస్తాయి, ఈ కష్టం ఒకటి దాటితే చాలు అని. కానీ అది ఒకటి తెలిస్తే మనకి మిగతా అవన్నీ కష్టాలు దుఃఖాలు అవన్నీ తమంతట తాముగా దూరం అయిపోతాయి, పరిహారం అయిపోతాయి, పారిపోతాయి. అందువల్ల ఆ జ్ఞానాన్ని ఆ ఆనందాన్ని నాకు కలిగించు అని చెప్పి సద్గురువుని ప్రార్థన చేద్దాము. మీకు అందరికీ కూడా అటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ అందరూ చెప్పండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః
సజ్జనాः సంతు నిర్భయాः. ఓం శాంతి శాంతి శాంతి.